students, good morning everyone. Today I am tell us about mechanism of muscle contraction. అయితే లాస్ట్ క్లాస్లో మజిల్ గురించి మజిల్ యొక్క ఆల్టా స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అందులో థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ గురించి లాస్ట్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ కండరం సంకోచించేటువంటి దశలను గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. మజిల్ కాంట్రాక్షన్ నేర్చుకునే ముందు దానికి ముందు ట్రయడ్ సిస్టమ్ త్రయ వ్యవస్థ గురించి ఒకసారి నేర్చుకుందాం. ట్రయడ్ సిస్టమ్ త్రయ వ్యవస్థ. సో మనకి ఈ మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి కన్ఫామ్గా వచ్చేటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వన్ ట్రయడ్ సిస్టమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి మనకి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ట్రయడ్ సిస్టమ్ అంటే పేరులోనే ఉంది. ట్రై అంటే మూడు భాగాలు కలిగినటువంటి భాగాన్ని మనం ట్రయడ్ సిస్టంలో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే మనం ఫస్ట్ మజిల్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మజిల్ లోపల ఏముంటుంది? బోన్ ఉంటుంది. మజిల్ని తీసుకుంటాం. మజిల్లో అనేకమైనటువంటి బండిల్స్ కట్టలుగా ఉండేటువంటి నిర్మాణాలు ఉన్నాయి. వీటిని ఏమనుకున్నాం? ఫాసికల్స్ అంటాం. ఒక ఫాసికల్ని బయటకు తీసి దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనకి థిక్ ఫిలమెంట్స్, థిన్ ఫిలమెంట్స్ మనకి కనిపిస్తాయి. సో ఈ థిక్ ఫిలమెంట్స్ని ఏ బ్యాండ్ లేదా డార్క్ బ్యాండ్ అని పిలుస్తాం. థిన్ ఫిలమెంట్స్ ని ఐ బ్యాండ్ లేదా లైట్ బ్యాండ్, ఐ బ్యాండ్ లేదా లైట్ బ్యాండ్ అని పిలుస్తాం. అయితే ఈ ఐ బ్యాండ్ కి ఏ బ్యాండ్ కి ఉండేటువంటి మధ్యలో ఈ రీజియన్ లో ఐ బ్యాండ్ కి ఏ బ్యాండ్ కి మనకి మధ్యలో ఈ రీజియన్ లో మనకి ఫోల్డింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఫోల్డింగ్స్ ను సార్కోలెమ్మా ఫోల్డింగ్స్ అంటాం. సార్కోలెమ్మా ఫోల్డింగ్స్ అంటాం. అంటే మనకి మజిల్ లోపల సార్కోలెమ్మా ఉంటుంది కదా, ఈ సార్కోలెమ్మా లోపల ఫోల్డింగ్స్ అనేవి ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని సార్కోలెమ్మా ఫోల్డింగ్స్ అంటాం. అయితే ఇలా ఏర్పడినటువంటి దాన్ని టీ ట్యూబ్యూల్ అంటే టీ నాళిక అంటాం. ఇరువైపులా ఏర్పడినటువంటి ఈ ముడతలను ఇక్కడ వేస్తాం చూడండి. ఇలా ఇరువైపులా ఏర్పడినటువంటి ఈ ముడతలను సిస్టర్నే అంటాం. అంటే మనం ఒక సెల్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ సెల్ లోపల మనకి అంటే అది సెల్ మనం అబ్జర్వ్ చేస్తే సెల్ లోపల మైటోకాండ్రియా, గాల్జీ, న్యూక్లియస్ ఇవన్నీ కూడా ప్రెసెంట్
రెటిక్యులం. ఈ ఫోల్డింగ్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి? సార్కోప్లాజంలో కనిపిస్తాయి. అంటే చెప్పాను కదా, ఈ థిక్ ఫిలమెంట్స్ లో ఏర్పడినటువంటి లైన్ ఎం లైన్ అని, థిన్ ఫిలమెంట్స్ లో ఏర్పడినటువంటి ఈ లైన్ జెడ్ లైన్ అని లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ జెడ్ లైన్ కి ఉండేటువంటి మధ్య ప్లేస్ ని ఏమనుకున్నాం? సార్కోమియర్. అంటే ఈ సార్కోలెమ్మ లోపల మనకి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంది కాబట్టి దీన్ని సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అని పిలుస్తాం. అయితే ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం లో మనకి ఈ విధంగా ఈపీఆర్ సిస్టమ్ గుర్తులని ఈ సిస్టమ్ నేనే ఈపీఆర్ అన్నాం. మనకి సార్కోప్లాజం లో ఉంది కాబట్టి సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అన్నాం. ఈ విధంగా మనకి టీ ట్యూబ్యూల్ దేంతో ఫామ్ అయింది? సార్కోలెమ్మాతో ఫామ్ అవుతుంది. అదే విధంగా సిస్టర్ నే దేంతో ఫామ్ అయింది? సార్కోప్లాస్మిక్ రెటిక్యులంతో ఫామ్ అవుతుంది. రెటిక్యులంతో ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఏ బ్యాండ్ కి ఐ బ్యాండ్ కి మధ్య ఫోల్డింగ్స్ ఏర్పడతాయి కదా, వీటిని సార్కోలెమ్మా ఫోల్డింగ్స్ అంటాము. ఈ ట్యూబ్యూల్ ని టీ ట్యూబ్యూల్ అంటే ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్. ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్ అంటే అడ్డంగా మనకి ఏర్పడింది కాబట్టి టీ అంటే అడ్డంగా, ట్రాన్స్వర్స్ కదా, ట్రాన్స్వర్స్ ట్యూబ్యూల్ అంటాము. సో మనకి ఈ విధంగా 3 భాగాలు ఉండేటువంటి నిర్మాణం మనకి అడ్డంగా మజిల్లో ఏర్పడింది కాబట్టి దీన్ని త్రయ వ్యవస్థ అంటాము, ట్రయడ్ సిస్టమ్ అంటాము. అయితే మ్యామ్మల్స్ అంటే మిల్క్ గివింగ్ యానిమల్స్, ఏవైతే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుందో యానిమల్స్ లో వాటిని మ్యామ్మల్స్ అంటాం. మ్యామ్మల్స్ లో ట్రయడ్ సిస్టమ్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఐ బ్యాండ్ కి ఏ బ్యాండ్ కి మధ్య కనిపిస్తుంది. ఐ బ్యాండ్ ఏ బ్యాండ్ మధ్య మనకి ట్రయడ్ సిస్టమ్ కనిపిస్తుంది. అయితే మ్యామ్మల్స్ కానిటువంటి యానిమల్స్ ఏవి? ఫిషెస్, amphibians, aves, reptiles. వీటిలో మనకి ఈ ట్రయడ్ సిస్టమ్ అనేది ఎక్కడ కనిపిస్తుంది? జెడ్ లైన్ లో కనిపిస్తుంది. మనకి జెడ్ అనేటువంటి రీజియన్ లో మనకి ట్రయడ్ సిస్టమ్ కనిపిస్తుంది. సో ట్రయడ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ కి డెఫినెట్ గా మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో వస్తుంది. నెక్స్ట్ వన్, మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్. అయితే కండరం సంకోచించేటువంటి విధానాన్ని ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం జరిగింది. ఎవరు వాళ్ళు? ఆల్బర్ట్ హక్స్లే, జేన్ జాన్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఈ మెకానిజం ఆఫ్ మజిల్ కాంట్రాక్షన్ ని ప్రతిపాదించడం జరిగింది. దీన్నే మళ్ళా మనం స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ, అంటాం. అయితే ఈ హగ్ హక్స్లే, జాన్సన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఈ కండరంలో సంకోచం అనేది 3 స్టేజెస్ లో జరుగుతుందని చెప్పారు. ఫస్ట్ వన్, ఎక్సిటేషన్ ఆఫ్ మజిల్. ఎక్సిటేషన్ ఆఫ్ మజిల్
ఈ చాలకణాలు అంటే బ్రెయిన్ అనేది ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తుందో అప్పుడు ఈ చాలకణాలు అనేవి ప్రచోదనాలను రిలీజ్ చేస్తాయి. ప్రచోదనాలను ఈ చాలకణాల దగ్గర ఉండేటువంటి చాలకణాలు ఇదేమో మజిల్ ఎప్పుడైతే బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుందో ఈ చాలకణాలు అనేవి ప్రచోదనాలను మనకి ఇవ్వడం జరుగుతాయి. అయితే ఈ మోటార్ న్యూరాన్ కి మజిల్ కి ఉండేటువంటి ఈ జంక్షన్ ను న్యూరో మస్క్యులర్ జంక్షన్ అంటాం. న్యూరో మస్క్యులర్ జంక్షన్ అంటాం. అయితే ఈ ప్లేస్ లో మనకి ఈ న్యూరో మస్క్యులర్ జంక్షన్ దగ్గర మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే బ్రెయిన్ అనేది ఎప్పుడు సిగ్నల్ ఇస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా న్యూరో మస్క్యులర్ జంక్షన్ దగ్గర ఈ రీజన్ లో అంటే ఇక్కడ న్యూరాన్ ఇక్కడ మజిల్ ఉంది కాబట్టి ఈ జంక్షన్ ఏమన్నా న్యూరో మస్క్యులర్ జంక్షన్ అన్నాం. ఈ జంక్షన్ దగ్గర మనకి ఏం రిలీజ్ అవుతున్నాయి? న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు సిస్టర్ నే అనేది సిస్టర్ నే అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సిస్టర్ నేస్ సార్కోప్లాజంలోకి, సార్కోప్లాజం అంటే లోపల ఉండేటువంటి సార్కోప్లాజంలోకి ఈ సిస్టర్ నేస్ ఏం చేస్తాయి? సార్కోప్లాజంలోకి కాల్షియం అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. కాల్షియం అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. సో ఈ ప్రాసెస్ అంతటిని కూడా ఎక్సివేషన్ ఆఫ్ మజిల్ అంటాం. మజిల్ అంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్? ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జెస్. సెకండ్ వన్, ఎప్పుడైతే ఈ న్యూరో మస్క్యులర్ జంక్షన్ దగ్గర న్యూరో ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా సిస్టర్ నేస్ ఉన్నాయి కదా, అంటే సిస్టర్ నేస్ ఇందాక చెప్పుకున్నాం కదా మనకి ఇది అనేది టీ నాళిక, టీ ట్యూబ్యూల్. ఈ ట్యూబ్యూల్ దగ్గర మనకి ఫోల్డింగ్స్ ట్రయడ్ సిస్టమ్ లో చెప్పుకున్నాం కదా, ఫోల్డింగ్స్ ఏర్పడతాయి. ఈ ఫోల్డింగ్స్ ని సిస్టర్ నే చెప్పుకున్నాం. ఈ సిస్టర్ నేస్ ఏం చేస్తాయి? సార్కోప్లాజంలోకి Ca++ అంటే కాల్షియం అయాన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ కాల్షియం అయాన్స్ ని టీఎన్సీ యూనిట్స్, కాల్షియం అయాన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఈ టీఎన్సీ యూనిట్స్ అనేవి పట్టుకోవడం జరుగుతుంది. టీఎన్సీ యూనిట్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? టీఎన్సీ యూనిట్స్ అంటే థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ చెప్పుకున్నాం కదా. థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ అంటే ఏ బ్యాండ్, ఐ బ్యాండ్, ఐ బ్యాండ్. థిక్ ఫిలమెంట్స్, థిన్ ఫిలమెంట్స్. వీటి మళ్ళా మనం థిక్ ఫిలమెంట్ వేసుకుంటే థిక్ ఫిలమెంట్ లో మనకి ఏం కనిపిస్తుంది?
థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ని ట్రోపోమయోసిన్ అంటాం. ట్రోపోమయోసిన్ అంటాం. ఈ సర్కిల్స్ లా రాస్తాను చూడండి. ఈ సర్కిల్స్ ని జీ ప్రోటీన్స్ అంటాం. గ్లోబ్యులర్ ప్రోటీన్స్ అంటాం. అయితే ఈ జీ ప్రోటీన్స్ దగ్గర 3 యూనిట్స్ అనేవి అక్కడ రాస్తాం. ఈ 3 యూనిట్స్ ని 3 యూనిట్స్ వేసాం కదా, ఇవే టిఎన్సి, టిఎన్ఐ, ఉంటాయి. లాస్ట్ క్లాస్ లో చెప్తాం. దీని యాక్టివ్ ని బైండ్ చేస్తుంది, ఇది ఏటీపీ ని బైండ్ చేసేటువంటి సైట్. అయితే ఎప్పుడైతే సెకండ్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జ్. సో దీన్ని ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జ్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జ్ ఎప్పుడైతే మనకి సిస్టమ్ ద్వారా న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అయిన తర్వాత సిస్టమ్ ద్వారా సార్కోప్లాజంలోకి ఏం రిలీజ్ అవుతాయి? కాల్షియం అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఈ కాల్షియం అయాన్స్ ని ఏం పట్టుకుంటాయని చెప్పాను? టిఎన్సి. కాల్షియం అయాన్స్ ని టిఎన్సి పట్టుకుంటాయి. ఈ టిఎన్సి అనేటువంటి యూనిట్స్ ఎక్కడ కనిపిస్తాయి? థిన్ ఫిలమెంట్ లో కనిపిస్తుంది. దీన్ని థిన్ ఫిలమెంట్ అంటాం, దీన్నేమో థిక్ ఫిలమెంట్ అంటాం. అంటే థిన్ ఫిలమెంట్ లో ఉండేటువంటి 3 యూనిట్స్ ఉన్నాయి కదా, ఈ టిఎన్సిని ఈ కాల్షియం అయాన్లు పట్టుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఫార్మేషన్ ఆఫ్ క్రాస్ బ్రిడ్జెస్ అంటాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, పవర్ స్ట్రోక్ అండ్ రికవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ అండ్ రికవర్ స్ట్రోక్, థర్డ్ వన్. పవర్ స్ట్రోక్. ఈ పవర్ స్ట్రోక్ దగ్గర ఏం జరుగుతుందంటే, ఈ యాక్టివ్ తంతువులు ఉంటాయి కదా, యాక్టివ్ ఫిలమెంట్స్ ఉంటాయి కదా. అంటే యాక్టివ్ ఫిలమెంట్స్ అంటే ఏం చెప్పాము? థిన్ ఫిలమెంట్స్. చూడండి, డార్క్ బ్యాండ్స్, లైట్ బ్యాండ్స్. అంటే ఈ థిన్ ఫిలమెంట్స్ ఏమన్నాం? యాక్టిన్ అని. ఈ థిక్ ఫిలమెంట్స్ ఏమన్నాం? మయోసిన్ అని చెప్పుకోవడం జరిగింది. వీటిని ఐ బ్యాండ్ అని, ఏ బ్యాండ్ అని, ఐ బ్యాండ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ పవర్ స్ట్రోక్ లో యాక్టివ్ ఫిలమెంట్ అనేది థిక్ ఫిలమెంట్ లోకి లోపలికి జారడం జరుగుతుంది. ఇట్లా జారడం జరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఐ బ్యాండ్ యొక్క సైజ్ ఏమవుతుంది? తగ్గిపోవడం జరుగుతుంది. ఐ బ్యాండ్ పొట్టిగా అవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా సంకోచం మజిల్ అనేది ఇలా కాంట్రాక్షన్ జరుగుతుందో ఆటోమేటిక్ గా ఐ బ్యాండ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రికవర్ స్ట్రోక్. నెక్స్ట్ రికవర్ స్ట్రోక్. పవర్ స్ట్రోక్ లో ఏమవుతుంది? యాక్టివ్ ఫిలమెంట్ అనేది ఈ మయోసిన్ ఫిలమెంట్ లోకి లోపలికి జరగడం వల్ల ఐ బ్యాండ్ అనేటువంటి దాని యొక్క సైజ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఐ బ్యాండ్ సైజు తగ్గడం జరుగుతుంది. అప్పుడు దీన్ని ఐ బ్యాండ్ ఎప్పుడైతే తగ్గడం జరుగుతుందో కండరం అనేది సంకోచించడం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ రికవర్ స్ట్రోక్. రికవర్ స్ట్రోక్ అంటే నెక్స్ట్ వన్, ఈ మయోసిన్ అనేది ఇందాక ఐ బ్యాండ్ అనేది లోపలికి వచ్చిందని చెప్పాను కదా, ఏ బ్యాండ్ లోకి? మయోసిన్ అనేది నార్మల్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. నార్మల్ స్టేజ్ లోకి
స్టేజ్లోకి వచ్చేస్తుందో మరలా మయోసిన్ అనేది నార్మల్ పొజిషన్ అంటే ఒరిజినల్ పొజిషన్లోకి రావడం జరుగుతుంది. సో దీన్ని రికవర్ స్ట్రోక్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, మజిల్ ఫ్యాటిగ్. కండరం అనేది మజిల్ అనేది 10 సార్లు సంకోచించడం ద్వారా, అంటే మనం కండరం అనేది ఎక్కువ టైమ్స్ ఓవర్ టైం మనం ఎక్కువగా కండరాన్ని సంకోచించేస్తే, అంటే ఓవర్గా మనం ఫోర్స్ అనేది యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా లాక్టిక్ యాసిడ్ కండరంలో ఏమవుతుంది, మజిల్లో లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి pH లెవెల్స్ ఏమవుతాయి, తగ్గడం జరుగుతాయి. ఆటోమేటిక్గా కండరం అనేది అలసట చెందడం జరుగుతుంది. సో దీన్ని మజిల్ ఫ్యాటిగ్ అంటాం. సో ఈ రోజు క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో మజిల్ గురించి, మజిల్ యొక్క ఆల్ట్రా స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు క్లాస్లో ట్రయడ్ సిస్టమ్. సో ట్రయడ్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాను కదా, థిక్ ఫిలమెంట్స్ కి థిన్ ఫిలమెంట్స్ కి మధ్యలో మనకి ఫోల్డింగ్స్ అనేవి, ఇట్లా ఫోల్డింగ్స్ అనేవి ఏర్పడితే దీన్ని, ఈ ఫోల్డింగ్స్ ని సిస్టమ్నెస్ అని, మధ్యలో ఏర్పడినటువంటి దాన్ని టీ ట్యూబ్యూల్ అని అన్నాం. సో ఈ విధంగా మజిల్లో అడ్డంగా, టీ ట్యూబ్యూల్ అంటే ట్రాన్స్వర్స్, అడ్డంగా ట్యూబ్యూల్ అనేది ఏర్పడింది కాబట్టి దీన్ని ట్రయోడ్ సిస్టమ్ అని అన్నాం. నెక్స్ట్ మజిల్ కాంట్రాక్షన్. మజిల్ కాంట్రాక్షన్ ని హగ్సలే అండ్ జాన్స్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు దీన్ని ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళు 3 స్టేజెస్లో మనకి ఈ కండరం అనేది సంకోచించడం జరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఈ రోజు క్లాస్లో మనం మజిల్ గురించి, మజిల్ యొక్క థిక్ అండ్ థిన్ ఫిలమెంట్స్ గురించి, స్లైడింగ్ ఫిలమెంట్ థియరీ గురించి నేర్చుకోవడం జరిగింది.